మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ టైంలో వాళ్ళు వందల కోట్ల రూపాయలు నుంచి వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారు. ఇవాళకి కూడా వాళ్ళ కుటుంబాలు లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్నాయి. వాళ్ళు దోచుకున్నది ప్రజల సొమ్ము. బ్యాంకులకి మనమందరం కట్టి సొమ్ములని వాళ్ళు అప్పులుగా తీసుకుని చెల్లించకుండా విలాసవంతమైన జీవితాలు గడిపారు. అది కాంట్రాక్టుల పేరుతో అప్పు తీసుకున్నారు, పరిశ్రమల పేరుతో అప్పు తీసుకున్నారు, రకరకాల పేరుతో అప్పులు తీసుకుని ఆ అప్పులు చెల్లించకుండా చివరికి కొన్ని ఆనాడే మాఫీ చేసేశారు. ఆ తర్వాత కట్టము పొమ్మనమని కోర్టులకి చెబితే వీళ్ళకి చెప్తే బ్యాంకులకి వాళ్ళు కోర్టులకి వెళ్తే వీళ్ళ 100 కోట్ల రూపాయలు తినేసిన వాడు 10 కోట్లు 15 కోట్ల రూపాయలు ఆస్తులు మాత్రమే అక్కడ చూపించాడు. అంటే 10 కోట్ల రూపాయల ఆస్తులకు 100 కోట్ల లోన్లు ఎట్లా ఇచ్చారో తెలియదు. అలా జరిగిపోయినాయి. నాడు మోడీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ మోడీని గురించి మాట్లాడేది 15 లక్షలు ఇస్తానన్నారు, 25 లక్షలు ఇస్తానన్నారు. ఆయన చెప్పినటువంటిది ప్రతి ఒక్కళ్ళ మన దగ్గర నుంచి ఇట్లా ఎగ్గొట్టినటువంటి డబ్బులన్నీ కలిపి లెక్కేస్తే ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయల దాకా పడుతుంది అన్నటువంటి, 1,50,000 రూపాయల దాకా పడుతుందని ఆ తర్వాత నాయకులు మాట్లాడింది. దాన్ని కూడా ఉటంకిస్తూ వచ్చాడు మోడీ. 1,50,000 రూపాయలు ఇస్తానని చెప్పాల, రికవర్ చేస్తే అంత వస్తుందన్నాడు. మోడీ వచ్చిన తర్వాత అలా రికవర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వ్యాపార పారిశ్రామిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. విదేశాల్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటాయి. అక్కడ బ్యాంకులు సహకరిస్తాయి కాబట్టినే వ్యవస్థ నడుస్తుంటుంది. ఒక పారిశ్రామికవేత్త, ఒక వ్యాపారవేత్త వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాలని చట్టబద్ధంగా చేయాల్సిందే తప్పించి లాక్కోవడానికి వీల్లేదు అంటూ అధికారులు, బ్యాంక్ అధికారులు చెప్పుకొచ్చారు. ఎందుకు అలా అంటే చట్టం అట్లా ఉందండి అని చెప్పారు. అప్పుడు మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి చట్టమే రెవెన్యూ రికవరీ యాక్ట్ కిందన, ఏదే డెట్ రికవరీ యాక్ట్, రెవెన్యూ రికవరీ యాక్ట్ టైప్లో డెట్ రికవరీ యాక్ట్, టోటల్గా వసూలు చేసుకోవడానికి చిట్ట చివరి రూపాయి వరకు తీసుకునేటటువంటి కాన్సెప్ట్ చేశారు. అది వచ్చింది కాబట్టినే ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాడు పారిపోయాడు, నీరవ్ చోక్సీ లాంటి వాడు, నీరవ్ మోడీ లాంటి వాడు పారిపోయాడు, చోక్సీ లాంటి వాడు పారిపోయాడు. ఎందుకని అంటే ఇక్కడ ఉంటే అరెస్ట్ అవుతారు, జైల్లో ఉంటారు, ప్లస్ చిల్లిగవ్వ ఉండదు, నడి రోడ్డు మీద బిచ్చగాళ్లలాగా బతకాల్సి వస్తుంది. ఇప్పుడు అనిల్ అంబానీకి సంబంధించి నిన్న 3,500 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇల్లు. అసలు అనిల్ అంబానీ ఇంటిని సీజ్ చేయగలుగుతారు బ్యాంక్ అధికారులను ఎవడన్నా వచ్చాడా జీవితంలో? అది త్రూ వ్యవస్థల ద్వారా ఇవాళ జరిగింది. అది అనిల్ అంబానీ లాంటి వాడు. అదే అనిల్ అంబానీ ఒక వెలిగాడు ఇదివరకు కాంగ్రెస్ హయాంలో. అప్పులు తీర్చకపోతే అప్పులు ఇచ్చారు. విజయ్ మాల్యా కూడా అట్లాగే ఇచ్చినటువంటిది. ఓవరాల్గా మోడీ సర్కార్ అయితే మొండిగానే ముందుకెళ్తోంది. ఈ మొత్తం కలిపి ఇప్పటికీ 15,000 కోట్లు అతని నుండి రికవరీ చేశారు. ఇంకా మిగతాది ఏది ఉంటే ఎన్ని లాక్కుంటారు.